ప్రదేశాల కొత్త రుచుల ఛానల్ నేమ్ని శివ నందిని వ్లాగ్స్ అని చెప్తుంది అనుకుంటున్నారా? ఇది ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి. ఎందుకంటే ఈ కొత్త ప్రదేశాలు కొత్త రుచులు అనే ఛానల్ నేమ్ తొందరగా సెర్చ్లో రాలేదని కొంతమంది నాకు సజెస్ట్ చేశారు. అందువల్ల నేను ఈ కొత్త ప్రదేశాలు కొత్త రుచుల ఛానల్ని శివ నందిని వ్లాగ్స్ అని మార్చానన్నమాట. నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదండి. ఇక్కడ వెదర్ కండిషన్ అంత బాగాలేదు, కొంచెం చలిగా ఉండడం వల్ల కఫ్ కోల్డ్ అంతా వచ్చేసి వాయిస్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, గమనించారా? కానీ పెట్టి చాలా రోజులు అయిపోయిందని ఇది ఇవాళ తప్పక చేయాల్సి వస్తుంది. ఇక నుండి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తానండి. అలాగే వీడియోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న క్వశ్చన్ అండి. మన పెద్దవాళ్ళు పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత జీర్ణము వాతావరణం అని పిల్లలు పొట్ట రుద్దుతూ ఉంటారు కదా, అసలు అది అలా ఎందుకు చేస్తారు, దట్ స్టోరీ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంటుందండి. అందుకని అలా నేను తెలుసుకున్న విషయాలను ఇక నుంచి నా వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. యాక్చువల్గా పిజ్జా జంక్ ఫుడ్ కదా, అందులో పిల్లలకి త్వరగా డైజెస్ట్ అవ్వాలని చెప్పేసి నేను పిజ్జాని అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ పిల్లలు ఎక్కడ విన్నారో తెలియదు, టీవీలో చూస్తున్నారో లేదు పక్కన పిల్లలు ఎక్కడైనా విన్నారో కానీ పిజ్జా కావాలనేసి గొడవ చేస్తున్నారు. అందుకని వాళ్ళ కోసం ఇంట్లోనే హెల్తీగా పిజ్జా రెడీ చేశాను. అది నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పిజ్జాని చేయడానికి నేను ఒక పాత్రలో 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. అందులో 1/2 స్పూన్ సాల్ట్, 1.5 స్పూను షుగర్కు బదులుగా పటికి బెల్లం పొడి తీసుకున్నాను. వీటితో పాటు 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు రెండింటిని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకొని అందులో 1/2 స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిని కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలపాలి. గుర్తుపెట్టుకోండి, మనం పిండిని ఎంత పర్ఫెక్ట్గా కలిపితే మనకి పిజ్జా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పిజ్జాని చేసేటప్పుడు గోధుమ పిండి బదులుగా మైదాని కలిపితే పిజ్జా ఇంకా బాగా వస్తుందండి. కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కదా, కాబట్టి నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు గమనించారో లేదో, నేను పిండి కలిపేటప్పుడు నా చేతికి పెద్దగా పిండి అంటుకోలేదండి. ఎందుకంటే నేను ముందే నెయ్యి వేసాను కదా, అందువల్ల నా పిండి అనేది చేతికి పెద్దగా అంటుకోలేదండి. చూడండి, పిండిని ఇలా బాగా మర్దనా చేస్తూ పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మళ్ళీ కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండిని 1 గంట సేపు పక్కన పెట్టాలండి. చూడండి, ఇలా పక్కన పెట్టినప్పుడే మనకి పిజ్జా అనేది టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు జీర్ణము వాతాపి జీర్ణము అని ఎందుకంటారంటే, వన్స్ అపాన్ ఏ టైం పెద్ద అడవిలో ఇల్వలుడు వాతాపి అనే 2 రాక్షస సోదరులు ఉండేవాళ్ళండి. వాళ్ళు ఆ అరణ్యంలో వచ్చిపోయే వారిని మాయమాటలు చెప్పేసి ఆరంభించేస్తూ ఉండేవాళ్ళంట. అది కూడా ఎలాగంటే, మా ఇంట్లో పూజ ఉంది, మా అతిథులు స్వీకరించుకురండి అని చెప్పేసి పిలిచేసేసి ఈ వాతాపి మేకలా మారిపోయేవాడంట. ఇలా ఈ మేకలా మారిపోయిన వాతాపిని భోజనం చేసేసి ఈ ఇల్వలుడు వాళ్ళకి పెట్టేవాడంట. అప్పుడు అది వాళ్ళు భుజించగానే ఈ వాతాపి వాళ్ళ పొట్టు చించుకొని బయటకు వచ్చేసేవాళ్ళంట. ఇలా ఈ 2 రాక్షసులు వచ్చిన తిని తినేస్తూ ఉండేవాళ్ళంట. ఈ స్టోరీ గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పిజ్జా కోసం పిజ్జా సాస్ని రెడీ చేద్దాం. మనం మొదటగా బాండీలో సన్నగా కట్ చేసుకున్న 2 కప్పులు టమాటా ముక్కలు, కొద్దిగా అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వాటర్ పోసేసి బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఎంతంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా బాగా మగ్గిన టమాటాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ టమాటాలని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ సోంపు, అలాగే 1/2 స్పూన్ ఆరిగానో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ టమాటో పేస్ట్ని బాగా గరిటెతో తిప్పుకుంటూ ఉడకనివ్వాలండి. ఎందుకంటే ఇది గరిటెతో తిప్పకపోతే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1.5 స్పూన్ షుగర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి.
చూడండి మన టమాటా పేస్ట్ బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని మరి ఒకసారి బాగా మసాజ్ చేసుకొని దాన్ని 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దకి పొడి పిండి అద్దుకుంటూ చపాతీ కర్రతో రోల్ చేసుకుంటూ ఉండాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ పిండి ముద్దని చపాతీ కర్రతో రోల్ చేసుకుంటూ ఇలా మందంగా ఒక పెద్ద సైజ్ చపాతీని చేసుకోవాలి. చూడండి తర్వాత ఆ చపాతీ చుట్టూ ఏళ్లతో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఫోర్క్తో చపాతీ మొత్తం ఇలా గుచ్చుతూ రావాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అంచులు ఇలా మడుచుకుంటూ రావాలి. తరువాత దీనిపై మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేయాలి. ఈ పిజ్జా సాస్ అనేది మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై నేను వీడియోలో చూపిన విధంగా ఆనియన్ పీసెస్, రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్, టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై కొద్దిగా చీజ్, అలాగే ఆరిగానో, వాటితో పాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని పిజ్జా అంచులకి స్పూన్తో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఒక స్టాండు, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మనం ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లో ఈ పిజ్జాను ఉంచాలి. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్, అలాగే లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా కుక్ అయ్యేలోపు మనం ఇందాక మధ్యలో ఆపిన స్టోరీని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. అగస్త్య మహాముని ఈ విషయం తెలుసుకొని వారిద్దరి ఇంటికి భోజనానికి వెళ్తాడు. అప్పుడు ఎప్పట్లాగానే ఇల్వలుడు వాతావరణం మేకలా మార్చేసి భోజనం తయారు చేసేసి అగస్త్య మహామునికి వడ్డిస్తారు. అలా వడ్డించినాక అగస్త్య మహాముని తినేస్తాడు కదా. అప్పుడు ఇల్వలుడు వాతాపి బయటకు రా అంటాడంట. ఇంకెక్కడ వాతాపి కాపీ ఎప్పుడో జన్మైపోయాడని అగస్త్య మహాముని పొట్టరుద్దుకుంటా అంటాడంట. అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకొని ఇల్వలుడిని గుడి చేస్తాడు. అందుకే ఎంత చెడు ప్రభావం కలిగిందైనా అరగనిదైనా అలా అంటే కడుపులో ఉన్న కొండైనా కరిగిపోతుందని మన పెద్దవాళ్ళ నమ్మకం. అందుకే ప్రతి తల్లి పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత జీర్ణము వాతాపి జీర్ణం అని పట్టురుతూ ఉంటుంది. చూడండి 45 మినిట్స్ తర్వాత మన పిజ్జా ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం బయట కొనకుండానే పిజ్జాని ఇంట్లోనే ఈజీగా చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా శివ నందిని వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.